Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా ఇరాన్ పై విరుచుకుపడుతున్న అమెరికా సేనలకు యుద్ధాన్ని ఆపుతున్నట్లుగా ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపాడు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన రాబోయే 5 రోజుల పాటు ఇరాన్ పై ఎటువంటి దాడులు చేయవద్దని సైన్యానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని, అందుకే ఈ విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అగ్రరాజ్యం అధినేత తీసుకున్న ఈ నిర్ణయం ఇటు ఇజ్రాయెల్ అటు అరబ్ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడిందా లేదంటే పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉందా? ఎస్, సంచలనాలకు కేంద్ర బిందువుగా చెప్పుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలనాలకి ఆయన తెరలేపుతూ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్, అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే ట్రంప్ ఒక 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది 5 రోజుల పాటే ఉంటుందా లేదంటే పూర్తి స్థాయిలో యుద్ధం నిలిచిపోయేటువంటి అవకాశం ఉందా అనేది రాబోయేటువంటి ఒక 2 రోజుల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక పెద్ద ఊరటనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ దీపిక, ఇరాన్ దీని మీద ఎలా స్పందిస్తుంది? ఎస్, ముందు అసలు ట్రంప్ ఏం చెప్పాడో, ఒక ప్రకటన ఏందో, తనకు సంబంధించినటువంటి ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా తను ఈ మెసేజ్ అయితే ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఆయన ఏం చేశాడో ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ America and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East based on the tenor and tone of these in depth, detailed and constructive conversations which will continue throughout the week. I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5 days period. అంటే ఏదైతే 48 గంటల పాటు తను డెడ్ లైన్ విధించడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్స్ మీద అక్కడంతా కూడా అటాక్ చేస్తాము, పూర్తిగా ఇరాన్ మొత్తాన్ని కూడా అంధకారం చేస్తాము అనేటువంటి ఒక డెడ్ లైన్ని డొనాల్డ్ ట్రంప్ విధించడం జరిగింది. సరిగ్గా ఈ డెడ్ లైన్ మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇలాంటి ప్రకటన ట్రంప్ చేశారు. అంటే దీనికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి పోస్ట్లో కూడా ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, ఇరాన్ కూడా అందుకు ముందుకు వచ్చింది, అందుకోసమే ఈ యుద్ధాన్ని కూడా తాత్కాలికంగా ఒక 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికాకు సంబంధించినటువంటి సేనలకు కూడా ఆయన ఈ పోస్ట్ ద్వారా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటనను ఒకవేళ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్ మీద ఈ అటాక్ చేస్తుంది అమెరికా, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన పట్ల ఇరాన్ ఎలా స్పందిస్తుంది? ఇరాన్ ఎక్కడా కూడా దెబ్బకు దెబ్బ అనేటువంటి విధంగా మాట్లాడుతుంది. మీరు సై అంటే అందకు రెండింతలు నేను సై అనే విధంగా కూడా ఇప్పటి వరకు ఇరాన్ను అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులనంతా కూడా ఎక్కడా కూడా భయపడినటువంటి పరిస్థితి. తన సుప్రీం లీడర్ ఖమేనీ హత్య జరిగిన వెంటనే ఇరాన్ మొత్తం యుద్ధాన్ని ఆపేస్తుంది, అక్కడ నాయకత్వ మార్పిడి కూడా జరిగిపోతుంది అనేటువంటి అంచనా వేసింది అమెరికా. కానీ అందుకు భిన్నంగా అమెరికా వేసినటువంటి ఎస్టిమేషన్కి విరుద్ధంగా ఇరాన్ వ్యవహరించింది. ఎక్కడికక్కడ ఐఆర్జీసీ కూడా ఆ కింద ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఎక్కడ అటాక్ జరిగితే ఆ అటాక్కి ప్రతిదాడిగా వెంటనే ఇరాన్ కూడా అటు ఇజ్రాయెల్ మీద, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి దీపిక, ఎందుకంటే ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది, ప్రపంచానికి సంబంధించినటువంటి దాదాపు 30% ఆయిల్ సరఫరా అంతా కూడా ఈ మార్గం గుండానే రావాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్లో కూడా చూస్తే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి రావాల్సినటువంటి చమురు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. ఒకవైపు ట్రంప్ నాటో దేశాలని మీరు ముందుకు రావాలి, నాటో దేశాలు వచ్చి
ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మీ షిప్స్కి సంబంధించి మీరే సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి ఒక పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు నాటో దేశాలు అమెరికాతో కలిసి ఏ ఆపరేషన్ చేసినా కూడా అది పకడ్బందీగా చేస్తుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా అందుకు భయపడతాయి అనేటువంటి ఒక మెసేజ్ ఉండేది. కానీ ట్రంప్ చేసినటువంటి ఈ అనాలోచిత నిర్ణయాలు, ట్రంప్ చేసినటువంటి ఈ దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు నాటోలో కూడా బీటలు వచ్చినటువంటి పరిస్థితి. సో అటు జపాన్ ముందుకు రాలేదు, జపాన్ తేల్చి చెప్పేసింది. అదేవిధంగా అటు బ్రిటన్ ఒకవేళ ఎక్కడైతే ఐలాండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ను వాడుకోమని, హిందూ మహాసముద్రంలో ఉన్న ఎయిర్ బేస్ను వాడుకోమని చెప్పింది తప్ప ఎక్కడా కూడా బ్రిటన్ ముందుగా వచ్చి నేరుగా వచ్చి అక్కడ యుద్ధాన్ని చేసేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు చైనాను కూడా ఆహ్వానించింది ట్రంప్. చైనా కూడా మీరు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఎలా అయినా సరే ఈ యుద్ధాన్ని ఆపే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసే విధంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఇలా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కుయ్యో మొర్రు అంటూ ట్రంప్ పిలుపునిచ్చి చెప్పుకున్నా కూడా ఎవరు కూడా ట్రంప్ గోడును పట్టించుకోలేదు. అసలు స్ట్రైట్గా ఈ యుద్ధానికి మెయిన్ రీజన్ డొనాల్డ్ ట్రంప్ చెప్పండి. ట్రంప్ చేసిన ప్రకటనకు సంబంధించి ఇరాన్ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మౌన సమ్మతం అనుకోవచ్చా, లేదంటే వ్యూహాత్మక నిశ్శబ్దమా? అంటే కొన్ని నిమిషాల కిందటే ఈ పోస్ట్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. దీనికి ఇప్పటి వరకు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు, అధికారికంగా స్పందన లేదు. అయితే ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటికే అమెరికా చేసినటువంటి అనేక బెదిరింపులకు, అనేక కాషన్స్కు ఎక్కడా కూడా ఇరాన్ తొలగలేదు, ఎక్కడా కూడా ఇరాన్ స్పందించలేదు. అందుకు ధీటుగా ఇరాన్ స్పందించింది. మీరు ఏమాత్రం తమ ఆస్తులను కానీ, తమ మౌలిక సదుపాయాలను కానీ, అలాగే తమకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాల మీద మీరు దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే మేము వెంటనే తిరిగి ప్రతిదాడి చేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో కూడా అలాంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల, ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన వల్ల ఇరాన్ ప్రకటన కూడా చాలా కీలకమనే చెప్పాలి. ఇక్కడ యుద్ధం అనేది రెండు వైపులా జరుగుతుంది. సో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్తో కలిసి, అందుకు ధీటుగా ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా తన స్థాయిలో దాడి చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పాలి. 5 రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ అన్నారు. అంటే 5 రోజులు బ్రేక్ అని ఎందుకు చెప్పారు అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చాయి. ఎందుకు తీసుకొచ్చాయంటే, ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయేటువంటి స్థితికి చేరుకున్నాయి. అదేవిధంగా అమెరికాకు మిత్ర దేశాలైనటువంటి నాటో దేశాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అక్కడంతా కూడా ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటికీ కారణం ట్రంప్ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయం, అంటే నేరుగా ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ ఒత్తిడికి తలొగ్గే ఇప్పుడు ట్రంప్ ఒక రకంగా వెనకడుగు వేశాడు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ ఎంటైర్ 24 రోజుల పాటు జరిగినటువంటి ఈ వార్లో ఎవరిది పై చేయని చెప్పడం అయితే మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ని దాదాపుగా కొంతవరకు తీవ్రంగా నష్టపరిచారు. కానీ అమెరికా లాంటి శక్తివంతమైనటువంటి ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో మిలిటరీ ఫోర్సెస్లో కావచ్చు, వెపన్స్లో కావచ్చు, ఇలా టెక్నాలజీలో కావచ్చు, ఎలా తీసుకున్నా కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉండేటువంటి అమెరికా ఏమాత్రం ఇరాన్ను వంచలేకపోయింది, అలాగే లొంగ తీసుకోలేకపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే యుద్ధాన్ని క్లోజ్ చేస్తాం, కొన్ని రోజుల్లోనే ఇరాన్ను నాయకత్వాన్ని మారుస్తామని చెప్పినటువంటి ట్రంప్కు దాదాపుగా 24 రోజులు పట్టినా కూడా ఎక్కడా కూడా ఇరాన్ తలగ్గకపోవడంతో ఇక అమెరికా ఏం చేయలేనటువంటి స్థితిలోనే ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక అంచనా అయితే మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా, విశ్లేషకులందరూ కూడా భావిస్తారని చెప్పాలి. దీపిక, ఈ 5 రోజుల విరామం నిజంగా శాంతి చర్చలకు దారితీసే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ట్రంప్ ప్రతి స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇదే విధంగా చాలా భీకరంగా జరుగుతుంది. పాకిస్తాన్ మీద మన దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. నేరుగా మనం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం కొలాప్స్ చేస్తూ వస్తున్నాం. ఇదే సమయంలో పాకిస్తాన్లో అణు ఆయుధాలు ఉన్నటువంటి కిరాణా హిల్స్ మీద అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ను కూడా మనం దాడి చేయడం జరిగింది. దాంతో వెంటనే ఇమీడియట్గా అటు యుద్ధాన్ని ఆపుతున్నట్టు ఇండియా అన్నా చెప్పాలి, లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అటు తెల్ల జెండా ఊపుతున్నట్టుగా పాకిస్తాన్ అన్నా రిక్వెస్ట్ చేయాలి. కానీ అనూహ్యంగా ఇదే ట్రంప్ ఆ రోజు కూడా ఇదే విధంగా తన సోషల్ పోస్ట్ ద్వారా
ట్రూత్ ద్వారా ఈ ప్రకటన చేయడం జరిగింది, సీజ్ ఫైర్ అయింది అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ పోస్ట్ ద్వారా, ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా ఈ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఒక రకంగా అమెరికా అయితే 5 రోజుల పాటు యుద్ధానికి విరామాన్ని ప్రకటించిందనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ స్పందన ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఈ విరామం నిజంగా శాంతి చర్చలకు మార్గం సుగమం చేస్తుందా, లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామంగా మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం ఈ పరిణామాలపైనే ఉంది. శాంతి స్థిరత్వం దిశగా ఈ అడుగు ముందుకు పడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.